Hi friends, today I'm sharing the movie review on విశ్వనాథ మైండ్ సన్స్. ఈరోజు మూవీ చూశాను. ఓవరాల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే సినిమా బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కూడా బాగుంది. అండ్ స్క్రీన్ ప్లే ఈజ్ వెరీ టైట్ టు వాచ్, వెరీ ఎంటర్టైనింగ్, ఫ్యామిలీ ఎంటర్టైనింగ్. చాలా సంవత్సరాల తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైనర్ మన వెంకీ అట్లూరి మన ముందుకు తీసుకొచ్చాడు. సినిమా చాలా బాగుంది. ఎందుకు బాగుంది అని ఎందుకు బాగుంది అంటే, బాగుందని చెప్పడానికి పెద్దగా రీజన్స్ అవసరం లేదు. బాగోలేకుంటే ఎందుకు బాగోలేదు అని మనం రివ్యూ ఇవ్వచ్చు. కానీ సినిమా చూడొచ్చు కాదు, తప్పకుండా చూడాలి. నాకు తెలిసి ఈ సాటర్డే, సండే, ఈ వీకెండ్స్ ఫ్యామిలీస్ అన్నీ థియేటర్కి క్యూ కడతాయి అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదని నాకు అనిపిస్తుంది. ఫ్యామిలీ మొత్తం చూసి హ్యాపీగా బయటికి రావచ్చు. అండ్ క్యాస్టింగ్ విషయానికి వస్తే సూర్య హీరోయిన్, కొత్త అమ్మాయి రాధిక గారు, అండ్ మన వెంకీ అట్లూరి స్క్రీన్ ప్లే కానీ రైటింగ్ కానీ చాలా బాగుంది. అయితే ఇక్కడ నేను కొంచెం బాధపడుతున్న విషయం ఏంటంటే, మన వెంకీ అట్లూరి గారు హిట్స్ మీద హిట్స్ ఇస్తున్నారు, కానీ అది తమిళ్ హీరోస్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే మన హీరోలు తనని యాక్సెప్ట్ చేయడం లేదా, తనకు టైం ఇవ్వడం లేదా, లేకపోతే వెంకీ అట్లూరి గారికి తెలుగు హీరోలతో సినిమా చేయడం ఇష్టం లేదా, నాకేం అర్థం కావట్లేదు. ఓకే, సూర్య మన తెలుగు వాళ్ళకి భాషా భేదాలు ఏమీ ఉండవు సినిమాలో. బట్ అప్పుడు ధనుష్కి కానీ ఇప్పుడు సూర్యకి కానీ హిట్స్ ఇచ్చాడు. ఇంకా అంటే నాకు ఇది యూట్యూబర్గా కొత్తగా రివ్యూ ఇవ్వడం కాబట్టి నాకు కరెక్ట్గా మాట్లాడడం తెలియట్లేదు. ఒకవేళ తప్పులు ఉంటే క్షమించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయస్, తెలుగు పీపుల్. ఇట్ ఈస్ గోయింగ్ టు బ్లాక్ బస్టర్ విశ్వనాథ మైండ్ సన్స్. తప్పకుండా ఫ్యామిలీస్తో చూడండి, ఎంజాయ్ చేయండి. వర్త్ మూవీ ఆఫ్ యువర్ మనీ. టేక్ కేర్, బాయ్.